టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారికి కులము మతము అనేది ఆయన బ్లడ్ లో లేదని చెప్తాడు. కానీ ప్రతి వేదిక మీద కులము మతము ప్రస్తావన లేకుండా ఒక్క ప్రసంగం కూడా ఉండదు. నిన్న మహారాష్ట్ర వెళ్ళాడు, అక్కడ శివసేన పార్టీ నాకు ఆదర్శం అంటాడు. ప్రతి ఎవరు కనబడితే ఆదర్శం అంటాడు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానంటాడు, యువతను రెచ్చగొడతాడు, ఏమేమో మాట్లాడతాడు. ఒక్కసారి అతని పాత వీడియోలు వీక్షిద్దాం. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని జాతీయతని గౌరవిస్తాను. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కులాలని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది ఒక సామాజిక సత్యం. ఆ సామాజిక సత్యాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశ రాజకీయాల్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లలేము. ఇలాంటి సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే నాకు ఉడుకు నెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి. మార్పును కోరే యువత కావాలి. నా కులం ఉంది, నాకెక్కడో మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇతను కులం లేదంటాడు, మతం లేదంటాడు, కానీ కులం మీద మతం మీద తప్ప ప్రసంగం ఏమీ ఉండదు. ఇంత మహానటుడు, ఇంత మహారాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవడు, ఇతనికి ఇతడే సాటి. ఇకపోతే చెగువీరా నేను చెడుగుడు ఆడానంటాడు, వివేకానంద నేను కలిసి అమెరికా వెళ్ళానంటాడు. వినేవాడుంటే చెప్పేవాడికి లోకో కదండి, ఏమైనా చెబుతాడు. చెవుల్లో పెద్ద పెద్ద పుష్పాలు పెడతాడు. అప్పుడే క్రిస్టియన్ అంటాడు, అప్పుడే ముస్లిం అంటాడు, అప్పుడే బౌద్ధం అంటాడు. ఏ మతం కనపడితే ఆ మతం నాదంటాడు. చివరికి నా సనాతన ధర్మం అని గింజుకుంటాడు. అలాగే ఈరోజు చాలా యాదృచ్ఛికంగా జూన్ 14న నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. నాకు రాజకీయాల స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నారాయణ్ గురు, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ. పవన్ కళ్యాణ్ గారు, మరి మీ గురువు చంద్రబాబు గారు లేరా? చెప్పండి ప్లీజ్. వీరితో పాటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఎర్నెస్టో చెగువేరా దక్షిణ అమెరికా ఖండంకు సంబంధించిన ఒక యోధుడు. అతని స్ఫూర్తి. భారతదేశం, భారతీయులు ఎలాంటి వాళ్ళంటే హంస లాంటి వాళ్ళు. ఎర్నెస్టో చెగువేరాలో భారతీయులందరూ కూడా హంసలైతే నువ్వు ఒక్కడివి మాత్రము ఆంధ్రదేశానికి పట్టిన హింసని మాత్రం చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నాకు నచ్చింది తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, తన మనుషులు కాదు, తన బంధువులు కాదు, తన సమస్య కాదు. కానీ సాటి మనిషి బాధపడుతుంటే అటుపక్క ఖండంకి వెళ్ళి కూడా యుద్ధం చేసి ఇంకొక దేశానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి విడిపించి అతను ప్రాణాలు కోల్పోయాడు. నీ ఒక్కడికే చెగువీరా గురించి తెలిసినట్టు ఎవరికి కూడా చెగువీరా గురించి తెలియనట్టుగా ఉపన్యాసాలు దంచుతావు. ఆచరణ మాత్రం శూన్యములు. అలాగే ఒకసారి వామపక్ష భావజాలంలా మాట్లాడుతారు. ఒకసారి నన్ను అడుగుతారు, నువ్వు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ అని అడుగుతారు. నేను హ్యూమనిస్ట్ అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు హ్యూమనిస్ట్ కాదండి, యు ఆర్ ద ఆపర్చునిస్ట్. అంటే అవకాశవాది రాజకీయవేత్త. మానవతావాది అని చెప్తాను. మానవతావాదం రెండిట్లో ఉంటుంది. అటు ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉంటుంది, ఒక చెగువేరాలో మానవత్వం కనిపిస్తాయి, ఒక స్వామి వివేకానందలో మానవత్వం. నేను రెండింటిని అర్థం చేసుకున్నాను కాబట్టి కాంటెంపరీస్ చేసుకొని మధ్యదారిలో ఉంటాను. మధ్యదారిలో ఒకసారి నా ప్రజల అవసరాల మేరకు నేను మారుతాను, అంతే. నా అవసరాల కోసం నేను మారను. ఇంకోసారి నా ప్రజల అవసరాల మేరకు నేను మారుతాను, అంతే. నా అవసరాల కోసం నేను మారను. పవన్ కళ్యాణ్ గారు, మీరు చక్కటి అవకాశవాదాన్ని చక్కగా వినిపించారు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలను అంతగా ఆగిపోతూ పెట్టుకున్నారు. అంత చక్కటి అవకాశవాది మీరు. ఏమన్నా అంటే ప్రజల మీదకి తోసేస్తారు. ప్రజల క్షేమము కోసమే, ప్రజల యోగక్షేమాల కోసమే నేను పార్టీలతో అంత కాగుతున్నానని చెబుతావు. ఎందుకయ్యా ఈ నటనలన్నీ నీకు? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ప్రజల కోసం మీరు సనాతన ధర్మము యాక్షన్ చెయ్యండి. చక్కటి నటన ప్రదర్శిస్తారు కదా, మొదలు పెట్టండి. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu.
పవన్ కళ్యాణ్ గారు ఇంతసేపు సనాతన ధర్మము గురించి గింజుకున్నది చాలా చాలా బాగుంది. ఇకపోతే ముస్లింస్ గురించి గింజుకోవటము, గోక్కోవటము, పీక్కోవటము చేయండి. మైనారిటీ ఎందుకు ఆ పదం ఎందుకు వాడతారు? ముస్లింలు అనే వాళ్ళు మన దేశంలో అంతర్భాగం. అది ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం. ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా? పవన్ కళ్యాణ్ నీ ఓట్ల కోసము ముస్లింస్ రెచ్చగొడతావు, హిందువులను రెచ్చగొడతావు, సనాతన ధర్మం అంటావు, ఇప్పుడు వచ్చేమో ముసల్మాన్స్ రెచ్చగొడుతున్నావు. అంటే నీ యొక్క టార్గెట్ ఏంటి? మత ఘర్షణను రేపాలనేటువంటి భావమే కదా నీ టార్గెట్. నేను భారతీయుడని చెప్పాలా? ముస్లిం అక్కడెక్కడ పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా? ఇక్కడ వారికి దేశభక్తి లేదా? హిందువులకేనా దేశభక్తి? దేశం కోసం చచ్చిపోయిన ముస్లిం లేరా? మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా? ఏం మాట్లాడతారు? హిందూ ఓట్ల కోసం హిందువులను రెచ్చగొట్టావు, ముస్లిం ఓట్ల కోసం ముస్లింలను రెచ్చగొట్టావు. ఇంకా మిగిలింది ఎవరు? క్రిస్టియన్స్ లోకి వెళ్ళి నేను కూడా ఒక క్రైస్తవుని, మేరీ మాత నేను చాలా దగ్గరగా చూశానని సొల్లు మొదలెట్టు. కారణం కూడా నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. ఒక రోజు నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు ఇంత వయసుప్పుడు పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసినాయి. నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేరీ మాత గుర్తొచ్చింది. ఎదిగొచ్చిన కొడుకుని, వయసు వచ్చిన కొడుకుని మంచి చెప్తుంటే, విలువలు చెప్తుంటే రోడ్డంతా కొట్టి బిడ్డను తన జన్మించిన బిడ్డను తీసుకెళ్తుంటే ఆ తల్లి ఏం బాధపడి ఉంటుంది అనేది నా గుండె చెల్లించిపోయింది ఒకసారి మేరీ మాతని తలుచుకుంటే. సో అందుకే నేను మతాన్ని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. అందుకని మీ సేవ తప్పదు. ఎందుకంటే నేను భగవంతుడి పిలుపు అన్ని రంగాల్లో ఉంటుంది, అన్ని మతాల్లో ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మూలం ఒకటే. ఇంతవరకు బాగానే ఉంది. క్రిస్టియానిటీ గురించి చక్కగా చెప్పాడు. నా కూతురు క్రిస్టియన్ అబ్బా అని కూడా చెప్పాడు. మా కూతురు బాప్టిజైజ్ చేసింది ఎక్కడ? రష్యా ఆర్థోడాక్స్ చర్చ్, ఏ చర్చిలోనే చేశారని చెప్పారు. ఇదే క్రైస్తవులు ఇప్పుడు విజయవాడలో కృష్ణా నదిలో బాప్టిజం తీసుకుంటున్నారట. వారందరి మీద వీడియోలు తీసి మత మార్పులు చేస్తున్నావని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడట. అంతేకాదండి, TV9 కి ఇచ్చేసి ఈ మొత్తం వీడియోస్ అన్ని కూడా వాళ్ళ మీద లేనిపోని అలిగేషన్స్ చేసి ఇంకా నీచానికి ఒడిగట్టాడు. ఇతన్ని మనం ఏమనాలా? అతని 4 కాళ్ళు లేకపోతే ఇంకేమో మీరే నిర్ణయించండి ఒక్కసారి వీడియో చూసి. బెజవాడలో మత మార్పిడులపై వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీ ఘాట్లో 42 మందికి సామూహిక మత మార్పిడులు చేశారని చెప్పారు. వారంలో 100 మందికి మత మార్పిడులు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ ప్రశ్నించారు. నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. మూకమ్మడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు? మీకు అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఈవీఎంల గురించి ట్యాంపరింగ్ చేశారంటే ఏమో అనుకున్నాను. కానీ ఇన్ని అలిగేషన్ చేసినోడికి ఓట్లు పడి ఉంటాయంటారా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజమేనేమో ట్యాంపరింగ్ చేసింది ఈవీఎంస్ అని చెప్పి అర్థమవుతుంది. మంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అది కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చెయ్యరు. అసలు వాళ్ళకి థాట్ రాదు వాళ్ళకి. ఫ్రెండ్స్, నాకు 62 సంవత్సరాలు. ఇటువంటి వ్యక్తి నా యొక్క జీవితంలో చూడలేదండి. ఇంత దినాలుక అంటున్నాడు చూడండి. ఇప్పుడు అంటే హిందువులు చేస్తారండి ఇటువంటి పనులు, ఇతను చేస్తాడండి. ఇతని యొక్క నీచ స్వభావం ఒకసారి మీరు గమనించండి. ఇలా విడకొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నాడు? మొన్న తిరుపతిలో స్టేజ్ ఎక్కేసి నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చానని గొడవలు సృష్టిస్తానని చెప్పింది నువ్వు కదయ్యా పవన్ కళ్యాణ్. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించే వాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున.
అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట, అధికారం వచ్చాక సనాతన ధర్మం గుర్తొచ్చేసింది. ఇకపోతే గతంలో కమ్యూనిస్టు రంగులు పూసుకుని వారితో ఎలాగ కలిసిపోయాడో ఒక్కసారి చూడండి. ప్రజల పక్షాన నేను నిలబడే ప్రజలకు పార్ట్నర్ కానీ ఇంకే పార్టీకి నేను పార్ట్నర్ కాదు. వైఎస్ జగన్ గారు ఏమన్నారు, నువ్వు తెలుగుదేశం డైరెక్షన్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అడగానే ఏమన్నారు, ఈ రోజున బీజేపీ డైరెక్షన్, ఈ రోజు అంటే ఇప్పుడు ఎవరి డైరెక్షన్ అని చెప్పండి, ప్రజల డైరెక్షన్, పీపుల్స్ డైరెక్షన్. ప్రజలు ఏమి కోరుకుంటారు, మేము ప్రజల కోసమే వారి దర్శకత్వంలో వారి డైరెక్షన్ లో వెళ్తాం కానీ ఏ ఒక్క పార్టీ డైరెక్షన్ లో దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సి కోరుకున్నాం. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తారు. ప్రజల యొక్క డైరెక్షన్ లో వెళ్తే మీరు ఇలా ఉండేవారు గారు, వేరేలా ఉండేవారు. మీరు కేవలము చంద్రబాబు గారి డైరెక్షన్ లో వెళ్ళారు. ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ 11-12 సంవత్సరాల్లో మీరు చేసింది అదే. ఈ మధ్యలో ఏదో 2-3 సంవత్సరాలు పక్కకున్నారు కానీ మొత్తం అంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే వెళ్ళారు. తర్వాత మోడీ గారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ చక్కగా ఉన్నారు. చాలా సంతోషం, అలాగే ఉండండి. కానీ మీకొక చిన్న మనవి ఏంటంటే, మీరు అనవసరంగా జనసేన పార్టీ పెట్టి జన సైనికులను మోసం చేస్తారు, అలా క్రిస్టియన్స్ మోసం చేస్తారు, హిందువులను మోసం చేస్తారు, ముస్లింస్ మోసం చేస్తారు. ఎందుకండి ఈ మోసాలన్నీ? మీరు చక్కగా వెళ్ళిపోయి ఈ యొక్క జనసేనను మీ అన్నగారు ప్రజారాజ్యం ఎలాగైతే చాప చుట్టేశారో అలా చక్కగా చాప చుట్టే పార్టీని చక్కగా బీజేపీలో విలీనం చేసి మీ అన్నగారి బాటలోనే, అదేనండి కాంగ్రెస్ లో ప్రజారాజ్యం ఎలా విలీనం చేశారో అలాగే పయనించండి. ఇక అందరి చెవుల్లోనూ పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టడం మానేయండి. అందరికీ నమస్కారము, బాయ్.